హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఇప్పుడైతే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు అయితే చేసుకుందామండి. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక ప్యాకెట్ నెయ్యి అయితే వేసి 1 కేజీ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ కేజీ రవ్వ ఆ నెయ్యిలో వేసి బాగా దోరగా వేయించుకొని ఒక బేసిన్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరి తురుమునైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా నెయ్యి వేసి ఆ కొబ్బరి తురుమునైతే వేసి బాగా ద్వారగా వేయించుకోవాలి. ఆ కొబ్బరి వేయించేటప్పుడు మనకు స్మెల్ అనేది రావాలండి, అప్పుడైతేనే టేస్ట్గా ఉంటుంది. కొంతమంది కొబ్బరికాయలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి రవ్వ లడ్డుల్లో కలుపుతారు. అస్సలు అది బాగోదండి. ఇలా తురుముకొని వేయించుకొని ఆ రవ్వ లడ్డుల్లో కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా అయితే రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ వేయించిన రవ్వలో అయితే ఈ కొబ్బరి తురుమునైతే వేసి బాగా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిపోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కలవాలి. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక 5-6 యాలకులు, పంచదార వేసి బాగా మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి. యాలకులు దంచి వేయకూడదు. దంచి వేయటం వల్ల అనేది దాని ఫ్లేవర్ అనేది రవ్వ లడ్డూలకి పట్టదండి. ఇలా మిక్సీ పట్టి వేయటం వల్ల అనేది రవ్వ లడ్డూలు మొత్తానికి ఈ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఎలాచీ పౌడర్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కేజీ రవ్వకి 3/4 కేజీ పంచదార అయితే మనకి రవ్వ లడ్డూలకి కరెక్ట్గా మనకి సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు 3/4 కేజీ పంచదార మొత్తం ఈ రవ్వ దాంట్లో కలిపేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎలాచీ పౌడర్, పంచదార మొత్తం ఒకసారి వేసి బాగా కలిపేయాలి. ఈలోపు మనం పాలు మరగబెట్టుకున్నాం. పాలు మరగబెట్టి చల్లార్చాలండి. నేనైతే ఇప్పుడు గేదె పాలు అయితే వాడుతున్నాను. ఆ పాలు బాగా చల్లారాక కొంచెం కొంచెం వేసుకుంటా ఒక పక్క అమ్మట కలుపుకుంటా రవ్వ లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. మొత్తం అయితే ఒక్కసారిగా ఎప్పుడూ కలపకూడదు. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. మనకి లడ్డు చుట్టడం వచ్చింది రాంది అప్పుడు సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా మనకు రవ్వ లడ్డు అయితే రాదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే రవ్వ లడ్డూనైతే చుట్టడం స్టార్ట్ చేసేసాం. చూడండి, రవ్వ లడ్డు ఎంత కరెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతల్లో అయితే ఈ రవ్వ లడ్డు అయితే తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్గా కూడా చాలా బాగుంటుంది. ఇవి కేజీ రవ్వతో ఒక 65 లడ్డూల వరకు వస్తుందండి. చూడండి, మొత్తం అంతా చుట్టేయడం అయితే అయిపోయింది. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.